వెల్కమ్ టు ఎస్వీఎన్ న్యూస్. ఎన్డీఏ కూటమి ప్రభుత్వ రాష్ట్రంలోని రైతులకు అన్ని విధాల రక్షణ కల్పిస్తుందని పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జ్యోతి అప్పలనాయుడు పేర్కొన్నారు. పెందుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు ఆధ్వర్యంలో మండలంలోని రాంపురం గ్రామంలో బుధవారం ఉచిత పశు వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆవగడ్డ జ్యోతి అప్పలనాయుడు మీడియాతో మాట్లాడుతూ సరే వెటర్నరీ డాక్టర్లకి అలాగే మా డైరెక్టర్లకి మా మార్కెటింగ్ కమిటీ సిబ్బందికి అందరికీ కూడా నమస్కారం. ఈ యొక్క పశువైద్య శిబిరాన్ని మా మార్కెటింగ్ కమిటీ తరపు నుంచి ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందండి. నేను ఎస్ఆర్పురంలో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. నిన్న పశువైద్యులు వచ్చి వాళ్ళ యొక్క సూచనలు సలహాలు పశువులకు ఇవ్వాల్సిన ట్రీట్మెంట్స్ గురించి చాలా చక్కగా వివరించారు. మందులను కూడా పంపిణీ చేయడం జరిగింది. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మన రాంపురంలో పెట్టుకోవడం జరిగింది. రాంపురం మా ఊరు లాంటిదండి. ఇది మా అత్తగారి పుట్టిల్లు, మా అత్తగారు ఆవగడ్డ ఎర్రయ్యమ్మ గారి పుట్టిల్లు అండి. మా అన్నయ్య గారు ఉన్నారు, మా తోటికోడళ్ళు అందరూ ఇక్కడ. ఈ ఊరు అంటే మా ఊరు అన్న ఫీలింగ్ కలుగుతుంది. అటువంటి రాంపురంలోని పశువైద్య శిబిరాన్ని జరుపుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు కూడా వైద్యులు వచ్చి ఉన్నారు. వాళ్ళు పశువులకి సంబంధించిన ట్రీట్మెంట్స్ కానీ ఎటువంటి సలహాలు ఇవ్వాలి, అలాగే వ్యాక్సినేషన్స్ అండి. వ్యాక్సినేషన్లు కూడా మనం టైం టు టైం పశువులకి ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే అవి మోగ జీవాలు, ఏమీ చెప్పుకోలేవు. వాటికి ఏమొచ్చినా మనమే చూసుకోవాలి. సో దీనికోసమని రాష్ట్ర ప్రభుత్వం అలాగే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ జాతీయ పశువు నివారణ పశువు వైద్య ఏవైతే వస్తున్నాయో వాటి నివారణ కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులోని వాళ్ళ యొక్క సూచనలు సలహాలు అన్నీ ఇవ్వడం జరుగుతుంది. మా మార్కెటింగ్ కమిటీ తరపున చెప్పడం ఏంటి అని అంటే, ఈ ఉచిత పశు వైద్య శిబిరాలు జరిగినప్పుడే కాదు, ఎల్లవేళలో కూడా మేము రైతులకి అందుబాటులో ఉంటాము. ఎటువంటి అవసరం వచ్చినా మీ రైతులు మమ్మల్ని సంప్రదించినట్లయితే మా సలహాలు సూచనలు ఎవరిని సంప్రదించాలి, ఏ విధంగా చేయాలి అన్న అందుబాటులో మా డైరెక్టర్లు మా సిబ్బంది అందరివి కూడా ఉంటామని తెలియజేసుకుంటున్నామండి. ఇటువంటి అవకాశాన్ని కల్పించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, మరీ ముఖ్యంగా మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే యువనేత నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. రైతన్న వారోత్సవం కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయండి. అందులో పంచ సూత్రాలు ఉన్నాయండి. అంటే 5 సూత్రాలు రైతులకు ఉపయోగపడే విధంగా అవి జరుగుతున్నాయి. అందులోని నీటి భద్రత అని, అలాగే డిమాండ్ ఆధారిత పంటలు, ఏటికైతే డిమాండ్ ఉందో వాటి యొక్క పంటల్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే అగ్రిటెక్, మనం ప్రస్తుతానికి చూసిన అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్, అలాగే రైతు యొక్క సమాచారం కూడా డిజిటలైజేషన్ చేయాలి అనే కార్యక్రమంతో ఇందులోని ఫార్మర్ యాప్ అని ఒకటి క్రియేట్ చేయడం జరిగింది. అది కూడా ఇందులో కార్యక్రమం. ఇంకా నాలుగో సూత్రం ఏంటంటే ఫుడ్ ప్రాసెసింగ్. సో మార్కెటింగ్ అంటే పంట పండించిన తర్వాత మార్కెటింగ్ వరకు జరగాలి అని అంటే మనకి కోల్డ్ వేర్ హౌస్లు ఉండాలి, అలాగే కోల్డ్ స్టోరేజ్లు ఉండాలి. వాటి కోసం కూడా ఇది ఉంది. ఇంకా లాస్ట్లోని అందులోని పంచసూత్రం 5వ సూత్రం ఏంటంటే ప్రభుత్వ మద్దతు. ఏ కార్యక్రమం అయినా అన్నదాత సుఖీభవ అని కానీ, ఉచిత శిబిరాలు కానీ, ఏదైనా కానీ అన్ని వేళలా కూడా మన రాష్ట్ర ప్రభుత్వం, డబ్బులు ఇచ్చిన ప్రభుత్వం ఎప్పుడూ కూడా రైతుల సంక్షేమం కోసమే కృషి చేస్తుంది, వాటి అభివృద్ధి కోసం కృషి చేస్తుంది. ఎల్లవేళలా అందరినీ కూడా అందుబాటులో ఉంటాము. మరొకసారి అవకాశాన్ని కల్పించినందుకు మా మార్కెటింగ్ కమిటీ తరపున, మా సిబ్బంది తరపున, అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.